వ్యూవర్స్, వెల్కమ్ టు సినిమా బజార్. నేను మీ యాంకర్ హాసిని. టుడే సినిమా బజార్ ఫిలిం న్యూస్ కి స్వాగతం, సుస్వాగతం. తాజా సినిమా వార్తలు, గాసిప్స్, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్, సినిమా రివ్యూలు మరియు స్పెషల్ ఇంటర్వ్యూలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఘనంగా ఆర్జీవీ శారీస్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్. ఈ నెల 4వ తేదీ గ్రాండ్ థియేటికల్ రిలీజ్ వస్తున్న మూవీ. ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సమర్పణలో తెరకెక్కిన సైకలాజిక్ థ్రిల్లర్ శారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. సత్య యాదవ్, ఆరాధ్యాదేవి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని గిరికృష్ణ కమల్ తెరకెక్కించగా రవిశంకర్ వర్మ నిర్మించారు. దర్శకుడు గిరికృష్ణ కమల్ మాట్లాడుతూ, ఈ సినిమాలో రామ్ గోపాల్ వర్మ గారి గైడెన్స్ మా టీం కు దొరికింది. సత్య యాదవ్, ఆరాధ్యాదేవి అద్భుతంగా నటించారన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ శశిప్రీతం మాట్లాడుతూ, ఆర్జీవి గారి సినిమాకు మ్యూజిక్ అందించడం గర్వంగా ఉంది. ఈ సినిమా కోసం మంచి పాటలు అందించాను అన్నారు. రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ, సోషల్ మీడియా దుష్ప్రభావాలపై రూపొందిన ఈ చిత్రానికి మూలకథ నేనిచ్చాను. దర్శకుడు గిరికృష్ణ కమల్ ఈ ప్రాజెక్ట్ ను అద్భుతంగా తెరకెక్కించారని ప్రశంసించారు. హీరోయిన్ ఆరాధ్యాదేవి మాట్లాడుతూ, ఈ సినిమా నాకు డ్రీమ్ ప్రాజెక్ట్. పాత్రకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన దర్శకుడికి ధన్యవాదాలు అన్నారు. హీరో సత్య యాదవ్ మాట్లాడుతూ, ఇంటెన్స్ థ్రిల్లర్ గా రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకుల్ని కట్టిపడిస్తుందన్నారు. శారీ చిత్రం ఏప్రిల్ 4న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. వేసవి కానుకగా ఏప్రిల్ 25న ఎర్రచిర్ర ది బిగినింగ్ సినిమా గ్రాండ్ థియేటికల్ రిలీజ్. శ్రీ పద్మాలయ ఎంటర్టైన్మెంట్స్ మరియు శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఎర్రచిర్ర ది బిగినింగ్ ప్రేక్షకుల్ని ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. ఈ చిత్రంలో ప్రముఖ నటుడు రాజేంద్ర ప్రసాద్ మనోరాలు బేబీ సాయి తేజస్విని నటించగా దర్శకుడు సుమన్ బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. మదర్ సెంటిమెంట్, హారర్, యాక్షన్ అంశాలతో రూపొందిన ఈ సినిమా మొదటి శివరాత్రి కానుకగా విడుదల కావాల్సి ఉండగా ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. నిర్మాత ఎన్వివి సుబ్బారెడ్డి మాట్లాడుతూ, ఈ చిత్రంలో అఘోరాల సన్నివేశాలు, గ్రాఫిక్స్, క్లైమాక్స్ ఎపిసోడ్ హైలైట్ గా ఉంటాయన్నారు. దర్శకుడు సుమన్ బాబు మాట్లాడుతూ, సినిమాపై అంచనాలు పెరిగాయి. ముఖ్యంగా తొలి ముద్దు పాట సెన్సేషన్ హిట్ కాగా టీజర్ ట్రైలర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ చిత్రం ప్రేక్షకుల్ని కొత్త అనుభూతి ఇస్తుందని నమ్ముతున్నారు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు అండ్ శిరీష్ నిర్మాణంలో ఆశిష్ హీరోగా ఆదిత్యరావు గంగసాని దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మైల్ స్టోన్ 60వ మూవీ అనౌన్స్మెంట్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ తమ 60వ ప్రొడక్షన్ ను ప్రకటించారు. ఈ మైల్ స్టోన్ ప్రాజెక్టులో ఆశిష్ హీరోగా నటించబోతున్నారు. రౌడీ బాయ్స్, లవ్ మీ చిత్రాలతో ఆకట్టుకున్న ఆశిష్ ఈ సినిమాలో మాస్ అవతారంలో కనిపించనున్నారు. డెబ్యూ డైరెక్టర్ ఆదిత్యరావు గంగసాని చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీ నేపథ్యంలో సాగే కథ రగడ్ అండ్ గ్రిటీ అట్మాస్ఫియర్ కలిగి ఉంటుంది. ఆశిష్ లోకల్ గాయగా పూర్తిగా నూతన మేకోవర్గా కనిపించనున్నారు. కథ డిమాండ్ మేరకు హైదరాబాద్ యాస మాట్లాడగల కొత్త టాలెంట్ కోసం ఓపెన్ కాస్టింగ్ కాల్ కూడా నిర్వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ హై బడ్జెట్, హై ప్రొడక్షన్ వాల్యూస్తో ఈ ప్రాజెక్టును ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తారు. దర్శకుడు కె రాఘవేంద్రరావు చేతుల మీదుగా డైరెక్టర్ డాక్టర్ విఎన్ ఆదిత్య ఓఎంజీ ప్రొడక్షన్ గ్లోబల్ మూవీ ఫనీ మోషన్ పోస్టర్ లాంచ్. టాలెంటెడ్ డైరెక్టర్ డాక్టర్ విఎన్ ఆదిత్య తెరకెస్తున్న గ్లోబల్ మూవీ ఫనీ ఓఎంజీ ప్రొడక్షన్ బ్యానర్ పై డాక్టర్ మీనాక్షి అని పిండి నిర్మిస్తున్నారు. కేథరిన్ ట్రెసా లీడ్ రోల్ చేస్తుండగా మహేష్ శ్రీరామ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. హిందీతో పాటు పలు భాషల్లో విడుదల కానుంది. హైదరాబాద్లో జరిగిన ఈ ఈవెంట్లో కె రాఘవేంద్రరావు చేతుల మీదుగా మోషన్ పోస్టర్ లాంచ్ అయింది. ఈ సినిమా థ్రిల్లర్, పాముల ఇతివృత్తంలో రూపొందించబడింది. కథలో ప్రకృతితో మనుషుల అనుబంధాన్ని ప్రతిబింబించే మేనేజ్ చేస్తుంది. డైరెక్టర్ ఆదిత్య కథను వినిపించినప్పుడు అది యూనిక్ కాన్సెప్ట్గా అనిపించిందని రైటర్ పద్మ తెలిపారు. నిర్మాత మీనాక్షి మాట్లాడుతూ, క్యాథరిన్ నటనకు నేషనల్ అవార్డు రావాలని ఆశిస్తున్నానన్నారు. మే నెలలో థియేటికల్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. షూటింగ్ పేరుతో చేసుకున్న యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ బ్లడ్ రోజెస్ సినిమా టీబీఆర్ సినీ క్రియేషన్స్ బ్యానర్లో తెరకెక్కుతుంది. కె నాగన్న, కె లక్ష్మమ్మ సమర్పణలో హరీష్ కె నిర్మాతగా, ఎల్లప్ప కోక్ ప్రొడ్యూసర్గా ఈ చిత్రం రూపొందుతుంది. ఎంజీఆర్ రచన, దర్శకత్వం వహించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రంలో రంజిత్ రామ్, అప్సరారాణి ప్రధాన పాత్రలో నటించారు. శ్రీలు, క్రాంతి కిల్లి కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం హైదరాబాద్లో జరిగిన ప్రెస్ మీట్లో దర్శకుడు ఎంజీఆర్ మాట్లాడుతూ, సినిమా గ్లిప్పింగ్ స్క్రీన్ పై రూపొందించామని తెలిపారు. నిర్మాత హరీష్ కె మాట్లాడుతూ, మంచి ప్రొడక్షన్ వాల్యూస్తో సినిమాను నిర్మించాం. త్వరలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామన్నారు. హీరో రంజిత్ రామ్ తెలుగులో మంచి కథతో పరిచయం అవుతుండడం ఆనందంగా ఉందన్నారు. హీరోయిన్ అప్సరారాణి బ్లడ్ రోజెస్ డిఫరెంట్ జానర్ మూవీ తప్పకుండా ప్రేక్షకుల్ని అలరిస్తుందన్నారు. ఫైట్ మాస్టర్ నందు అద్భుతమైన యాక్షన్ సీన్స్ కంపోజ్ చేశామని చెప్పారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. త్వరలో విడుదల తేదీ ప్రకటించనున్నారు. ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్లో ఘనంగా ఉగాది వేడుకలు. ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజుకు ఘన స్వాగతం. హైదరాబాద్ ఫిలిం నగర్ కల్చరల్ సెంటర్లో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎఫ్ఎన్ఎన్సీసీ ప్రెసిడెంట్ కెఎస్ రామారావు, వైస్ ప్రెసిడెంట్ ఎస్ఎన్ రెడ్డి, ట్రెజరర్ జాసుల శైలజ తదితరులు పాల్గొన్నారు. నిర్మాత దిల్ రాజు గారిని ఘనంగా సన్మానించారు. ఎఫ్ఎన్సీసీ
లీజ్ పొడిగింపునకు సీఎం రేవంత్ రెడ్డితో చర్చించాలని కెఎస్ రామారావు తెలిపారు. దిల్రాజు మాట్లాడుతూ హైదరాబాద్ను ఫిల్మ్ హబ్గా మార్చేందుకు సీఎం సిద్ధంగా ఉన్నారని తెలిపారు. బ్రహ్మశ్రీ సురేష్ శర్మ ఉగాది పంచాంగ శ్రవణం అందించారు. బెంగళూరు నాయర్ సిస్టర్స్ భరతనాట్యం, లక్ష్మీప్రియ బృందం కూచిపూడి నృత్యం ఆకట్టుకుంది. మిరాయి పవర్ చూపెట్టనున్న యాక్టర్ ఎవరంటే హనుమాన్ మూవీతో తన స్థాయిని అమాంతం పెంచుకున్న యంగ్ హీరో తేజ సజ్జా ఇప్పుడు మరో పాన్ ఇండియా సూపర్ హీరో మూవీ మిరాయితో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. దర్శకుడు కార్తిక్ ఘట్టంనేని తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఇప్పటికే ఫస్ట్ లుక్ గ్లిప్స్లతో భారీ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాలో ప్రత్యేకత ఏంటంటే టాలీవుడ్ హీరో మంజు మనోజ్ విలన్ గా నటిస్తున్నారు. చాలా కాలం తర్వాత ఆయన ఒక విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నారు. అయితే ఇదే సినిమాలో మరో కీలక పాత్రలో టాలీవుడ్ స్టార్ నటుడు రాణా దగ్గుబాటి జాయిన్ అయ్యారని తాజా సమాచారం. మేకర్స్ ఈ పాత్రకు తొలుత దుల్హర్ సన్మాన్లు తీసుకోవాలని భావించారు. కానీ ఆయన బిజీ షెడ్యూల్ కారణంగా ఈ పాత్ర ఇప్పుడు రాణాకు దక్కింది. ఇకపోతే మిరాయి కథ విషయంలో కొన్ని ఆసక్తికరమైన లీకులు కనిపిస్తున్నాయి. ఇది టైమ్స్ ట్రావెల్, సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో సాగే అద్భుతమైన సూపర్ హీరో స్టోరీ అనే సమాచారం. తేజ సజ్జా పాత్రలో మాయాజాలం, హైటెక్ యాక్షన్ సీక్వెన్లు ఉండబోతున్నాయి. దానికి తోడు మంచు మనోజ్, రాణా దగ్గుబాటి వంటి నటులు సినిమాకు మరింత బలం తీసుకురాబోతున్నారని ఫిల్మ్ సర్కిల్ చెప్తున్నాయి. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ కలిసి ప్రాజెక్టును భారీ బడ్జెట్తో నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రమోషన్ మెటీరియల్ సినిమాపై భారీ ఆసక్తిని కలిగించాయి. త్వరలో టీజర్ విడుదల కానుంది. 2025లో ప్రేక్షకులకు ముందుకు రానున్న ఈ మూవీ తేజ సజ్జా కెరీర్లో మరో మైల్ రాయిగా నిలిచే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. పెద్ది గ్లిప్స్ పై ఇంట్రెస్టింగ్ క్లారిటీ. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్ గా, టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమా పెద్దిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మాస్ రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా గురించిన అప్డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా శ్రీరామనవమి సందర్భంగా మేకర్స్ సాలిడ్ గ్లిప్స్ విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. అయితే ఈ గ్లిప్స్ పై కొన్ని రూమర్స్ వైరల్ అవుతున్నాయి. సినిమా గ్లిప్స్ వీడియో అద్భుతంగా ఉందని టాక్ వస్తున్నా మ్యూజిక్ లెజెండ్ AR రెహమాన్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాలేదని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తల్లో నిజం లేదని టాలీవుడ్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. రెహమాన్ తన మార్గ మ్యూజిక్ తో గ్లిప్స్ ను మరింత హైప్ క్రియేట్ చేసేలా సిద్ధం చేశారని సమాచారం. ఈ గ్లిప్స్ విడుదలైన తర్వాత నిజాలు బయటకు వస్తాయని సినీ విశ్లేషకులు అంటున్నారు. ఏప్రిల్ 6న విడుదల కానున్న ఈ వీడియోపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. రామ్ చరణ్ కెరీర్లో మరో మైలురాయి అవుతుందని నమ్మకంతో ఉన్న ఈ చిత్రం 2025లో భారీ స్థాయిలో విడుదల కానుంది. ది ప్యారడైజ్ పై నాని సాలిడ్ స్టేట్మెంట్. నేచురల్ స్టార్ నాని నుంచి వస్తున్న ది ప్యారడైజ్ సినిమా పూర్తిగా డిఫరెంట్ అప్డేట్ గా నిలవబోతుంది. ఈ సినిమా గ్లిప్స్ విడుదలైనప్పటి నుంచి ఫ్యాన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వచ్చిన హిట్ 3 టీజర్ చూసి షాక్ అవ్వకముందే ది ప్యారడైజ్ గ్లిప్స్ మరింత ఆశ్చర్యపరిచింది. ఇటీవల హాలీవుడ్ రిపోర్టర్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాని సినిమాపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. థియేటర్లో ప్రేక్షకులు పండుగ చేసుకునేలా ఉంటుంది. ఒక్కో సీన్ తర్వాత మరొకటి మాడ్ ఎనర్జీతో, హై ఓల్టేజ్ మూమెంట్స్ తో నోరులు వెళ్లబెట్టేలా సాగుతుంది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మరింత ఆసక్తికరంగా ఉంటాయి. ఈ సినిమా గురించి ఇంతకుమించి నేనేం చెప్పలేనంటూ తన స్టేట్మెంట్స్ తో ఫ్యాన్ ను మరింత క్యూరియాసిటీ పెంచారు. ఈ చిత్రానికి అనిరుద్ధ్ సంగీతం అందిస్తుండగా SLV సినిమాస్ నిర్మాణం వహిస్తుంది. భారీ స్కేల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను మేకర్స్ 2025 మార్చి 26న పాన్ వరల్డ్ లెవెల్లో గ్రాండ్ గా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దేవరా పార్ట్ 2 పై జపాన్ లో ఎన్టీఆర్ ఇచ్చిన అప్డేట్. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటించిన భారీ హిట్ చిత్రం దేవరా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసింది. అరవింద్ సమేత తర్వాత ఎన్టీఆర్ నుంచి వచ్చిన సోలో సినిమా ఇదే కాగా ఆయన కెరీర్ లో రికార్డు బ్రేకింగ్ గ్రాసర్ గా నిలిచింది. ఇటీవల కాలంలో ఈ సినిమాను జపాన్ లో కూడా గ్రాండ్ గా రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే దేవరకు సీక్వెల్ గా రాబోతున్న దేవరా పార్ట్ 2 పై ఎన్టీఆర్ తాజాగా చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జపాన్ లో అభిమానులతో మాట్లాడిన తారక్, దేవర 2 చాలా సర్ప్రైజింగ్ గా ఉంటుంది. ఇది చాలా పెద్ద కథ. దేవర పార్ట్ లో దేవర కోసం చాలా నేర్చుకున్నాను, కానీ పార్ట్ 2లో వర గురించి మరింత తెలుసుకున్నాను. అంతేకాదు అసలు దేవరకి ఏమైంది అనే ప్రశ్నకు సమాధానం ఈ సీక్వెల్ లో దొరుకుతుందంటూ క్లారిటీ ఇచ్చారు. ఈ మాస్ అవాయిడెడ్ సీక్వెల్ కోసం మేకర్స్ ఇప్పటికే స్క్రిప్ట్ వరి పూర్తి చేయగా ఈ ఏడాదిలో సినిమాను పట్టాలెక్కించనున్నారు. ఫ్యాన్స్ భారీ అంచనాలతో దేవరా 2 అప్డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జాట్ నుండి అదిన ఫస్ట్ సింగిల్. బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ నటిస్తున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ జాట్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. టాలీవుడ్ స్టార్ దర్శకుడు గోపిచంద్ మల్లేని తెరకెక్కించిన ఈ సినిమా త్వరలోనే థియేటర్లో సందడి చేయనుంది. ఈ సందర్భంగా మేకర్స్ తాజాగా ఫస్ట్ సింగిల్ టచ్ కియాని విడుదల చేశారు. తమన్ కంపోజ్ చేసిన ఈ సాంగ్లో ఊర్వశి రౌతెల స్పెషల్ ఎంట్రీ ఇవ్వడం విశేషం. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన ఈ పాటకు బాలీవుడ్ నటుడు రణదీప్ హూడా, యంగ్ నటి రెజినా కసంట్రా కూడా పాల్గొనడం మరో హైలైట్. గ్రాండ్ పార్టీ అండ్ సెలబ్రేషన్ సాంగ్ గా తెరకెక్కిన ఈ పాట హిందీ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా ఉంది. అయితే ఈ సాంగ్ లో సన్నీ లియోన్ ప్రెజెన్స్ పెద్దగా లేనట్లు కనిపిస్తుంది. ఈ సినిమా ఏప్రిల్ 10న గ్రాండ్ గా విడుదల కానుండడంతో ఫ్యాన్స్ లో ఎక్సైట్మెంట్ పెరిగిపోయింది. విశ్వంబర కోసం చాలా కాలం తర్వాత చిరు ఇలా
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, త్రిష హీరోయిన్గా నటిస్తున్న భారీ బడ్జెట్ ఫ్యాంటసీ ఎంటర్టైనర్ విశ్వంబరపై మెగా అభిమానంలో భారీ అంచనాలు నెలకొన్నాయి. వశిష్ఠ మల్లెడి దర్శకత్వంలో రూపొందుకున్న ఈ సినిమాను యువి క్రియేషన్స్ గ్రాండ్గా నిర్మిస్తుంది. ఇప్పటికే సినిమా షూటింగ్ వేగంగా కొనసాగుతుండగా తాజా సమాచారం ప్రకారం చిరంజీవి ఈ చిత్రంలో గాయకుడిగా మారనున్నారన్న టాక్ బలంగా వినిపిస్తుంది. గతంలో గరమొగ్గ, అండాల రాముడు వంటి పాటలు ఆలపించిన చిరు ఈ సినిమా కోసం మళ్ళీ తన గాత్రాన్ని వినిపించనున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. చిరు పాటలతో పాటు కొన్ని పవర్ఫుల్ డైలాగ్స్ కూడా రికార్డ్ చేసినట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా విభిన్నమైన కాన్సెప్ట్తో రూపొందుతున్న ఈ సినిమా 2025లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మెగా అభిమానులు ఈ అప్డేట్పై అధికారిక ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బాలయ్య అఖండ 2 తాండవం అంతా పక్కా ప్లానింగ్ ప్రకారమే. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో హ్యాట్రిక్ సక్సెస్ సాధించిన అఖండ సినిమాకు కొనసాగింపుగా రూపొందుతున్న అఖండ 2 తాండవంపై భారీ అంచనాలున్నాయి. 14 రీల్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. తాజా సమాచారం ప్రకారం చిత్ర బృందం సినిమా షూటింగ్ను పక్కా ప్లానింగ్తో పూర్తి చేసే దిశగా ముందుకు సాగుతుంది. బాలయ్య ఇందులో మళ్ళీ జిఎల్ రోల్ చేస్తుండగా మొదటగా అఘోరా గెటప్లో సంబంధించిన టాకీ పార్ట్ను పూర్తి చేయడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. త్వరత మరో షేడ్లో బాలయ్య సీన్స్ చిత్రీకరణ జరిపి జూన్ నాటికి మొత్తం షూటింగ్ను పూర్తి చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారని తెలుస్తుంది. ఇక సినిమాకు తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ప్లాన్ ప్రకారం షూటింగ్ పూర్తయితే సెప్టెంబర్ 2025లో గ్రాండ్ రిలీజ్కు అఖండ 2 తాండవం సిద్ధమవుతుందని సమాచారం. కథ నచ్చితే ఏ దర్శకుడితోనైనా పనిచేస్తాను హీరోనా అని సక్సెస్ఫుల్ డైరెక్టర్తోనే సినిమాలు చేయాలన్న ఆలోచన తనకు లేదని, కథ నచ్చితే ఎవరికైనా అవకాశం ఇస్తానని హీరోనాని స్పష్టం చేశారు. విజయాల పరంపర కొనసాగిస్తున్న పరాజయాలు ఎదుర్కొన్న దర్శకులతో కూడా పనిచేసిన సందర్భాలున్నాయని తెలిపారు. ప్రస్తుతం హిట్ 3 ది ప్యారడైజ్ సినిమాలతో బిజీగా ఉన్న నాని ఇటీవల తన బ్యానర్పై కోర్ట్ అనే మూవీని నిర్మించిన విషయం తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ కథల ఎంపిక విషయంలో తన నిర్ణయాలు ఆశ్చర్యపరుస్తాయని, కానీ ప్రేక్షకుల కోణంలో చూసే ప్రయత్నం చేస్తానని చెప్పారు. చిన్న సినిమాలను థియేటర్లో చూడడానికి ప్రేక్షకులు రావచ్చా అని తన కార్యాలయంలోనే సందేహాలు వ్యక్తం చేసినప్పటికీ కోర్టు మూవీని ఎడిటింగ్ రూమ్లో చూసిన వెంటనే అది బ్లాక్ బస్టర్ అవుతుందని నమ్మకం వచ్చిందని తెలిపారు. వీరమల్లు 3వ సాంగ్కు డేట్ లాక్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్గా, జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం హరిహర విలమంపై భారీ హైప్ నెలకొంది. పవన్ కెరీర్లో మొదటిసారి పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ చిత్రం అనేక మార్లు వాయిదా పడినప్పటికీ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుకుంటూ వస్తుంది. ఇప్పటికే విడుదలైన 2 పాటలు మంచి స్పందన పొందగా తాజాగా 3వ పాటపై ఆసక్తికరమైన అప్డేట్స్ తెలుగులో చూసింది. ఏప్రిల్ 10న 3వ సాంగ్ విడుదల చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇకపోతే ఈ చిత్రానికి ఆస్కార్ గ్రహీత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా మెగా సూర్య ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తుంది. సినిమాను మే 9న గ్రాండ్గా పాన్ ఇండియా భాషల్లో విడుదల చేయనున్నారు. సినిమా బజార్ యూట్యూబ్ ఛానల్తో పాటు సినిమా బజార్ డిజిటల్ పేపర్ మరియు సినిమా బజార్ వెబ్సైట్ను కూడా చూస్తూనే ఉండండి. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం సినిమా బజార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి సినిమా బజార్.